హాయ్ అండి. హాయ్ అండి. అఖిల్ లెనిన్ అంటూ వచ్చాడు. అవును. మీకు అది చూస్తే ఎలా అనిపించింది? బ్రహ్మాండంగా అనిపించింది. ఎందుకంటే పాపం అఖిల్‌కి ఇప్పటి వరకు అసలే ఎత్తున ఎప్పుడో పెద్ద హీరోల సరసన వెళ్ళాలి. ఎందుకంటే అంత అద్భుతమైన నటుడు, డాన్సరు, ఫైటర్ కూడా. మరి ఏ కారణం చేత ఆయనకి మరి అదృష్టం బాగుండలేదో ఏమిటో సరైన ఇట్టుబడలేదు. ఈసారి మాత్రం ఈ 'లెనిన్' సినిమా ద్వారాగా అఖిల్, ఎన్టీఆర్ గాని, రామ్ చరణ్ గాని, బన్నీ గాని వీళ్ళ సరసన ఖచ్చితంగా వెళ్తాడు. ఖచ్చితమైన సెన్సేషనల్ మూవీ అవుతది. ఈ 'లెనిన్' మాత్రం పాన్ ఇండియా మూవీ అవుతది. ఇందులో లుక్స్ గానీ, డైలాగ్స్ గానీ, బీజీఎం గానీ ఎలా అనిపించింది? మామూలు రగ్గడగా లేదుగా ఆయన లుక్. బీజం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా అఖిల్ జీవితంలో ఈ సినిమా ఒక గట్టి హిట్ గా, పెద్ద హిట్ గా నిలవబోతుంది అని ఇండస్ట్రీ నాకు కూడా తెలుసు. మేము ఇండస్ట్రీ వాళ్ళం కాబట్టి మాకు అర్థమవుతుంది. శ్రీలీల ఎలా ఉందండి అఖిల్‌కి పక్కన? బానే ఉంది. అంటే మామూలుగా చాలా మంది ఆమెనే ట్రోల్ చేస్తున్నారు. ఆ, కాదు ఈసారి ఆమెకు కూడా ఈ సినిమాతో ఆమెకున్న పేరు కూడా దూరం అవుతుంది. రాయలసీమ స్లాంగ్ తో వస్తున్నాడు. అవును, స్లాంగ్ లో డైలాగ్ కూడా వచ్చింది. అవును. డైలాగ్ ఎలా అనిపించింది మీకు? అద్భుతంగా అనిపించిందండి. అఖిల్ అంటే ఎంత కష్టజీవి. బన్నీ, చరణ్ తర్వాత అఖిల్ కూడా చాలా కష్టపడతాడండి సినిమా గురించి. కానీ ఆయనకి ఇట్లు లేవు. ఈ సినిమా మాత్రం సెన్సేషన్ గ్యారంటీ. రాసి పెట్టుకుని రేపు పొద్దున్న మనం ఇక్కడే కలిసి ఉంటాం. ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు ఆ రోజు అలా అన్నారు నిజం కాదు అని చెప్పి మీరు అడుగుతారా? అడగలేరు. అందుకని అంత హిట్ అవుతుంది.